గాయత్రి, వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. వాళ్ళందరూ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ డైరెక్టర్స్. వాళ్ళ సినిమాల్లో ఓ పాటకి ఫైట్కే 10 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తలుచుకుంటే పెద్ద సినిమాలనే నిర్మించవచ్చు. కానీ మన దర్శకులు దారే వేరు. ఎవరూ ఊహించని రీతిలో చిన్న సినిమాల్ని బ్యాక్ చేస్తున్నారు మన పాన్ వరల్డ్ డైరెక్టర్స్. మరి వాళ్ళెవరు, ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? వందల వేల కోట్ల బడ్జెట్తో సినిమాలు చేస్తున్న దర్శకుల ఆలోచనలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. కానీ మన దర్శకులు మాత్రం తాము డైరెక్ట్ చేసేటప్పుడు పెద్ద సినిమాలు, నిర్మించేటప్పుడు చిన్న సినిమాలు చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. చిన్న సినిమాలకు తమ బ్రాండ్ వాల్యూ ఇస్తున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ వంగ, నాగ్ అశ్విన్ ఇలా అందరూ ఇదే దారిలో వెళ్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టీజర్ రాజమౌళి కాంపౌండ్ నుంచి వచ్చింది. జక్కన్న సమర్పణలో ఆయన కుమారుడు కార్తికేయ నిర్మిస్తున్న సినిమానే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. అల్లాద్దీన్ అద్భుత దీపం కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శశాంక్ ఏలేటి. అలాగే మరో పాన్ వరల్డ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ తీస్తూనే 419 అనే హారర్ సినిమాను సపోర్ట్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ లోనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ తెరకెక్కిస్తున్నారు నీల్. ఇదే బ్యానర్ తో కలిసి 419 అనే సినిమా నిర్మాణంలో భాగమయ్యారు. హారర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని కీర్తన్ నాదగౌడ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ సైతం స్పిరిట్ లాంటి సెన్సేషనల్ సినిమా చేస్తూనే రోమాంచకం అనే చిన్న సినిమాను నిర్మిస్తున్నారు. సుమంత్ ప్రభాస్ ఇందులో హీరో. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న రోమాంచకం సినిమాను వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ కూడా కల్కి 2 చేస్తూనే సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగ్ గీతం సినిమాను అన్నీ తానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సుకుమార్ చిన్న సినిమాలను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మొత్తానికి తమ బ్రాండ్ను చిన్న సినిమాల కోసం వాడిస్తున్నారు మన పెద్ద దర్శకులు. త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ఎలా ఉండబోతోంది? కొత్తగా ఈ సినిమాలో కార్తికేయుడి గురించి మాటల మాంత్రికుడు ఏం చెప్పబోతున్నారు? చరిత్రలో తెలియని నిజాలు ఈ సినిమాలో చూపించబోతున్నారా? తమిళ కాంట్రవర్సీ గురించి గురూజీ లైట్ తీసుకున్నారా? అసలు తారక్తో ఎలాంటి మైథలాజికల్ సబ్జెక్ట్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు? ఈ జనరేషన్ దర్శకులలో పౌరాణికాల గురించి త్రివిక్రమ్ కున్నంత పట్టు మరో దర్శకుడికి లేదు. ప్రతి సినిమాలోనూ పురాణాలతో ముడిపెడుతూ మాటలు రాస్తుంటారు ఈయన. అలాంటి దర్శకుడి నుంచి నిజంగా ఓ మైథాలజీ సినిమా వస్తే ఎలా ఉంటుంది? అందుకే కార్తికేయుడిపై గురూజీ ప్రకటించిన గాడ్ ఆఫ్ వార్ సినిమాపై అంత ఆసక్తి, అన్ని అంచనాలున్నాయి. ఉత్తరంలో జన్మించి దక్షిణంలో ఆరాధించబడి దేవుడు అనే కాన్సెప్ట్తోనే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా రానుంది. దీని చుట్టూనే వివాదం రాసుకుంది. కానీ పూర్తి కథను ఇప్పటివరకు మేకర్స్ చెప్పలేదు. ఇందులో కార్తికేయుడి గురించి ఎవరికీ తెలియని రహస్యాలు, విషయాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆయన జన్మ రహస్యంతో పాటు యుద్ధాలపైనే ఎక్కువగా గురూజీ ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదర్శ కుటుంబంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ డిసెంబర్ నుంచి గాడ్ ఆఫ్ వార్ షురూ చేయనున్నారు. ఆలోపు తారక్ కూడా డ్రాగన్ షూటింగ్ నుంచి ఫ్రీ కానున్నారు. ఈ సినిమాను హారికాండ్ హాస్ని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి కార్తికేయ స్వామి గురించి ఎన్నో రహస్యాలను ఇందులో చూపించాలి అనేదే త్రివిక్రమ్ ప్రయత్నంగా కనిపిస్తోంది. మామూలుగా అయితే హిట్ ఇచ్చిన హీరోయిన్లకి డిమాండ్ ఎక్కువ అంటుంటారు కదా. కానీ ఒక్కోసారి హిట్ ఇచ్చాక కూడా ఖాళీగానే ఉండాల్సి వస్తోంది. ఊరుకోండి, మీరు మరీ చెప్తారు హిట్ ఇచ్చిన బ్యూటీస్కి ఆఫర్స్ రాకుండా ఎలా ఉంటాయి అనుకోవచ్చు. కానీ ఇదే జరుగుతోంది ఇండస్ట్రీలో. నమ్మకపోతే మేము కొంతమంది హిట్ బ్యూటీస్ని చూపిస్తాం. దెబ్బకి మీకే నమ్మకం కుదురుతుంది. కారణం తెలియదు కానీ హిట్ వచ్చిన తర్వాత కూడా కొందరు హీరోయిన్లు మరో ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు. 2025 హైయెస్ట్ కలెక్టెడ్ సినిమా ఓజీలో నటించాక ప్రియాంక మోహన్ కు తెలుగు నుంచి మరో ఆఫర్ రాలేదు. ప్రస్తుతం తమిళ, మలయాళంలోనే బిజీగా ఉన్నారు ప్రియాంక మోహన్. అలాగే కపుల్ ఫ్రెండ్లీ పర్వాలేదనిపించినా మానస వారణాసికి మరో ఛాన్స్ దక్కలేదు. కపుల్ ఫ్రెండ్లీలో నటనతో మెప్పించారు మానస వారణాసి. అలాగని గ్లామర్ షోకు విరుద్ధమేమి కాదు ఈ బ్యూటీ. అయినా కూడా ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. బాలయ్యతో అఖండ, డాకు మహారాజ్ లాంటి హిట్ సినిమాలు చేశాక కూడా ప్రగ్యా జైస్వాల్ వైపు ఏ దర్శక నిర్మాత చూడట్లేదు. ఇంకా చెప్పాలంటే 2 ఏళ్లుగా ఈమె టాలీవుడ్లో కనబడనే లేదు. అఖండ 2లో గోడ మీద వాడిన ఫోటో తప్ప. సంక్రాంతికి వస్తున్నాం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఐశ్వర్య రాజేష్ కు తెలుగులో సీనియర్ హీరోల సినిమాలో ఆఫర్స్ వస్తాయని అనుకున్నారంతా. కానీ అదేం జరగలేదు. తాజాగా ఓ సుకుమారితో వచ్చారిమే. సంక్రాంతికి నారీ నారీ, నడుమ మురారి లాంటి మంచి ఫ్యామిలీ హిట్ పడ్డాక కూడా సాక్షి వైద్యను మేకర్స్ గుర్తించట్లేదు. మొత్తానికి ఈ బ్యూటీస్ అంతా విజయాలొచ్చినా అవకాశాల కోసం వేచి చూస్తున్నారు.
హాలీవుడ్ కొరియన్ సిరీస్ల మాయలో పడిన మన జెన్జీ ఆడియన్స్ ని మెప్పించడంలో తెలుగు దర్శకులు వెనుకబడుతున్నారా? ది ఒడిస్సీ లాంటి సినిమాలకి విడుదలకి 10 రోజుల ముందే టికెట్లు అమ్ముడుపోతుంటే మన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల ముచ్చటగానే ఎందుకు మిగిలిపోతున్నాయి? ఇంటర్నేషనల్ సినిమాలకి క్యూలు కడుతున్న జెన్జీ మన సినిమాల్ని పట్టించుకోవట్లేదా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ది ఒడిస్సీ ప్రభంజనం నడుస్తోంది. థియేటర్స్లో ఈ సినిమా ఫుట్ఫాల్స్ చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది. జెన్జీ అంతా ఇంటర్నేషనల్ కాంటెంట్ పైనే ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు, కొరియన్ సిరీస్ల క్వాలిటీకి అలవాటు పడిన ఈ తరం ప్రేక్షకులను మన రొటీన్ కథలు ఆకట్టుకోలేకపోతున్నాయి. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఇండియాలో థియేటర్లు దద్దరిల్లిపోతుంటే మన సినిమాలు మాత్రం వీకెండ్ దాటడమే గగనంగా మారిపోతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ది ఒడిస్సీ. మన కథ కాదు, మన చరిత్ర కాదు, కానీ రిలీజ్కు 10 రోజుల ముందే టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఎప్పుడో రాజమౌళి సినిమా వచ్చినప్పుడే మన దగ్గర ఈ మ్యాజిక్ చూస్తుంటాం. 2000 కోట్లతో తెరకెక్కిన ది ఒడిస్సీని కేవలం 91 రోజుల్లోనే నోలెన్ పూర్తి చేశారంటే నమ్మడం సాధ్యమేనా? స్క్రిప్ట్ దశలోనే ప్రతి సన్నివేశాన్ని పక్కాగా డిజైన్ చేసుకోవడం వల్లే క్వాలిటీతో పాటు ప్రేక్షకుల్లో అంత అద్భుతమైన క్రేజ్ సాధ్యమవుతోంది. హాలీవుడ్ మేకర్స్పై జెన్జీ సాధించిన ఈ నమ్మకాన్ని మన మేకర్స్ సంపాదించడంలో ఎక్కడో వెనుకబడుతున్నారు అనేది కాదనలేని నిజం. ప్రీ ప్రొడక్షన్ కంటే సెట్స్ మీదకు వెళ్ళాక కథలు మార్చడం, ఏళ్ల తరబడి షూటింగ్స్ చేయడం వల్లే మన బడ్జెట్లు పెరిగిపోయి కాంటెంట్ దెబ్బతింటోంది. కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి మారుతున్నా మన మేకర్స్ ఇంకా పాత ఫార్ములాని నమ్ముకుంటూ కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీయలేకపోతున్నారేమో అనిపిస్తోంది. అందుకే ఇంటర్నేషనల్ కాంటెంట్ ఇండియాలోనూ రూల్ చేస్తోంది. సల్మాన్ ఖాన్ అంటే కండలు తిరిగిన దేహం, ఫిట్ లుక్, ఇలా మైండ్లో ఓ రూపం వచ్చేస్తోంది. అలాంటి సల్మాన్కి ఇప్పుడు ఏమైంది? ఇలా అయిపోయారేంటి? ఫిట్ బాడీతో కండల వీరుడిగా పేరు తెచ్చుకున్న సల్లుబాయ్ సడన్గా ఇలా మారిపోవడం వెనక రహస్యం ఏంటి? ఎందుకు ఇంత నీరసంగా అయిపోయారు? భాయిజాన్ హెల్త్ అంతా ఓకేనా? చూస్తున్నారుగా, సల్మాన్ లేటెస్ట్ లుక్ చూశాక ఇందాక మనం అడిగిన ప్రశ్నలన్నీ ఫ్యాన్స్ మధ్యలో మెదలాడుతూ ఉన్నాయి. అసలేమైంది మా హీరోకు అంటూ ఆరాలు తీస్తున్నారు వాళ్ళు. ముంబైలోని స్లమ్ రీహాబిలిటేషన్ అథారిటీ ఆఫీస్కి వచ్చిన భాయిజాన్ను చూసి షాక్ అయ్యారంతా. అసలు గుర్తుపట్టలేనంత నీరసంగా మారిపోయారు కండల వీరుడు. 60 ఏళ్ల వయసులో కూడా మొన్నటి వరకు సూపర్ ఫిట్ గా కనిపించిన సల్మాన్ ఉన్నట్లుండి ఇలా అయిపోవడానికి కారణమేంటి అంటూ షాక్ లో ఉన్నారు ఫ్యాన్స్. ఇది కొత్త సినిమా కోసం చేసిన మేకోవరా, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ లుక్ పై సల్మాన్ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. త్వరలోనే మాతృభూమితో రానున్నారు సల్మాన్. ఇప్పుడున్నంత నీరసంగా గతంలో ఎప్పుడూ కనపడలేదు సల్మాన్. తలపై క్యాప్తో, ముఖంలో గ్లో లేకుండా ముడతలు పడ్డ శరీరంతో కనిపించారు భాయిజాన్. అసలు ఈయన సల్మానేనా అని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి సినిమాతో బిజీగా ఉన్నారు సల్మాన్ ఖాన్. ఏదేమైనా కండల వీరుడి కొత్త లుక్ మాత్రం సస్పెన్స్ గా మారిపోయింది. టాలీవుడ్ తో పాటు కాలీవుడ్ లో కూడా ఇప్పుడు యంగ్ హీరోలంతా వరుసగా మెగాఫోన్ పట్టి ట్రెండ్ సృష్టిస్తున్నారు. యాక్టింగ్ తోనే కాకుండా డైరెక్షన్ తో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ కొట్టాలని కసితో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇక్కడే అందరూ ఒకే దారిని ఎంచుకుంటున్నారు. రామ్ పోతినేని నుంచి విశాల్ వరకు కెమెరా వెనుక ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటో చూద్దామా? రామ్ పోతినేని తొలిసారి మెగాఫోన్ పట్టి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూట్ వేగంగా జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ విలన్ గా నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ కథతో మెగాఫోన్ పట్టారు రామ్. మరోవైపు కిరణ్ అబ్బవరం కూడా ఫన్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో దర్శకుడిగా మారుతున్నారు. ఇప్పటికే ఫలక్ నుమా దాస్, దమ్కి లాంటి కమర్షియల్ సినిమాలతో దర్శకుడిగా సత్తా చాటిన విశ్వక్సేన్ మరోసారి అలాంటి కథతోనే వస్తున్నారు. ఈసారి ఏకంగా కల్ట్ అనే పవర్ఫుల్ టైటిల్ తో కమర్షియల్ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. తన యాటిట్యూడ్ కి సరిపోయే కథతోనే వస్తున్నారు విశ్వక్సేన్. ఈ చిత్ర టీజర్ కి రెస్పాన్స్ బాగానే వస్తోంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, తమిళనాట డైరెక్షన్ బాట పడుతున్నారు హీరోలు. విశాల్ తొలిసారి డైరెక్ట్ చేస్తున్న మకుటం కూడా అవుట్ అండ్ అవుట్ పక్కా కమర్షియల్ సినిమానే. ఈ సినిమాని దివంగత నిర్మాత ఆర్బి చౌదరి తన సూపర్ గుడ్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇలా సౌత్ లో యంగ్ హీరోలంతా మెగాఫోన్ పడుతున్నది కమర్షియల్ కథలతోనే. మరి వాళ్ళని అవి ఆదుకుంటాయా లేదా అనేది చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మరొక ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.